సంగారెడ్డి జిల్లా మండల కేంద్రం గుమ్మడిదలలో ప్యారానగర్ డంప్ యార్డుకు వ్యతిరేకంగా డప్పుల దరువుతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన మహిళలు, రైతు జేఏసీ ఆధ్వర్యంలో 13వ రోజు నిరసన ర్యాలీ కొనసాగుతున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షలో గుమ్మడిదల విశ్వకర్మ సంఘం నాయకులు దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్మల గోవర్ధన్ రెడ్డి, వెంకటేశం గౌడ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాట ఉద్యమం రోజురోజుకు ఉధృతంగా కొనసాగుతుందని, ఇకనైనా ప్రభుత్వం డంపింగ్ యార్డు ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా డంపింగ్ యార్డు ఏర్పాటు జరుగుతుందన్నారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జనవాసాలకు దూరంగా ఉండేలా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇకనైనా ప్రభుత్వం అధికారులు స్పందించి డంపింగ్ యార్డు ఏర్పాటును విరమించుకునే వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు, జేఏసీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోరుకుంటున్నాం. ఆయన దిగుతానే మనం ఇలా పార్టీలకు అధికంగా పనిచేస్తున్నాం. ఇక్కడ మనం రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమని 13 రోజుల నుంచి మా ఆడపిల్లలు, మగపిల్లలు, కార్మికులు, కర్తకులు అందరు రోడ్డు మీకు వచ్చి ఇవాళ రైతులందరూ పెద్ద ఎత్తున వచ్చి నిరసన చేస్తున్నారు. మా బాధ చూడయ్యా, మా ఆవేదన చూడు, మా బాధను అర్థం చేసుకో అని చెప్పి మేము ఇలా వేడుకున్నాం. దయచేసి రేపటి నుంచి ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి కోరుతూ, యువకులు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలు వచ్చి ఈరోజు నిన్న అంబేద్కర్ సంఘం, ఇవాళ విశ్వకర్మ సంఘం, ఇట్లా రేపు మంగళవారం రోజు మరి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ విధంగా జేఏసీ సభ్యులు అందరూ చక్కగా పనిచేస్తున్నారు. ఎవరి మాటలు వినొద్దు, దయచేసి మనం కొనసాగించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇక్కడ ఫారెస్ట్ ఉంది, మరి రైతులు మంచి వ్యవసాయం చేసుకుంటారు, కూరగాయలు పండుతాయి. ఎక్కడ లేని విధంగా గుమ్మడిదల రైతులు పంటలు పండిస్తారు. అలాంటి పంటలను నాశనం చేయడానికి ఒక కుట్రపూరితంగా ఈ రోజు ప్రజా అభిప్రాయాలు లేకుండా, గ్రామ సభలు లేకుండా, ఏమి లేకుండా ఈ డంప్ యార్డు ఇక్కడ పెట్టడం సరైన పద్ధతి కాదు. మేము జిన్నారం మండలం నుంచి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను అందరం కూడా పూర్తి సపోర్ట్ చేస్తున్నాం. మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. కొన్ని సమస్యలు వస్తాయి, ఇక్కడనే మనం విడగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఏమొచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, పోలీసు వాళ్ళు వచ్చి అరెస్టులు చేసినా, జైల్లో ఉన్నా ఈ ఉద్యమాన్ని ఆపొద్దు. ఈ ఉద్యమం ఒకవేళ ఆపితే మన తరతరాల పిల్లలు నష్టపోతారు. ఇప్పటికే మనం నష్టపోయినాం. ఇక్కడ పొల్యూషన్ వచ్చింది, ఇండస్ట్రీ వచ్చింది, దానివల్ల తల్లి కడుపుల గర్భం కూడా కరిగిపోయింది. ఇవాళ ఇది చెత్త వల్ల రేపు రాబోయే తరాలకు పొల్యూషన్ వస్తుంది. ఈ గార్బు కూడా ఖరాబ్ అవుతుంది. పీడ్చే గార్బు